సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి వీరి మధ్య నువ్వా నేనా అనంతలా 8 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది 1983 సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్గా నిలిచారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడికి తప్పకుండా ఒక లైక్ తో కొట్టండి. ఇక వీరి మధ్య మొట్టమొదటి పోటీ 1983 సంవత్సరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు జనవరి 14వ తారీఖున బెజవాడ బెబ్బిలి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ మాసు కమర్షియల్తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. అదే రోజే మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రేమ పిచ్చోళ్ళు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ రొమాంటిక్ అండ్ కామెడీతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన మూవీ అని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు పల్లెటూరి మొనగాడు అనే మూవీ తరడం జరిగింది ఫిబ్రవరి 5వ తారీఖున. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జస్ట్ హిట్ మూవీగా అయితే నిలిచింది. ఇక ఈ మూవీకి వారం రోజుల గ్యాప్తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఊరంతా సంక్రాంతి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన ఏఎన్ఆర్ కూడా నటివ్వడం జరిగింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారిపై పల్లెటూరి మొనగాడు అనే మూవీతో విజయం అయితే సాధించారు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు అభిలాష అనే మూవీ తరడం జరిగింది మార్చి 11వ తారీఖున. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అప్పట్లో తెగ హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు కోదండరామిరెడ్డి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి 6 రోజుల క్యాప్తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు కిరాయి కోటిగాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా కోదండరామిరెడ్డి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో మన డైరెక్టర్ కోదండరామిరెడ్డి తన మూవీస్ తో తానే పోటీ పడడం అయితే జరిగింది. ఈ మూవీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అదిరిపోయే నటనైతే కనపరిచారని చెప్పుకోవచ్చు. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర భారీగా ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు అడవి సింహాలు అనే మూవీ తరడం జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీలో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు కూడా నటివ్వడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కె రాఘవేంద్రరావు గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి 2 వారాల గ్యాప్తో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆలయ శిఖరం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారిపై మన సూపర్ స్టార్ కృష్ణ గారు అడవి సింహాలు అనే మూవీతో విక్టరీ అయితే సాధించారు. ఇక వీరి మధ్య 5వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీపురం మొనగాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ 2 వారాల పాటు థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి అదే రోజునే మన మెగాస్టార్ చిరంజీవి గారు శివుడు శివుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా 5వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారే మెగాస్టార్ చిరంజీవి గారిపై విక్టరీ సాధించారు. ఇక వీరి మధ్య 6వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారు అమాయకుడు కాదు అసాధ్యుడు అనే మూవీ తరడం జరిగింది జూన్ 30వ తారీఖున. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి అదే రోజునే మన మెగాస్టార్ చిరంజీవి గారు గూఢచారి నెంబర్ 1 అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుని కలెక్షన్ల పరంగా అదరకొట్టిన మూవీగా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా 6వసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టారని చెప్పుకోవచ్చు తమ మూవీస్ తో అలాగే కలెక్షన్లతో. ఇక వీరి మధ్య 7వసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారు రామరాజ్యంలో భీమరాజు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు నట విశ్వరూపం చూపించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా కోదండరామిరెడ్డి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీలో మన శ్రీదేవి గారు అద్భుత నటన కనపరిచారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అప్పట్లో మాస్ ఆడియన్స్ ని తెగ మెప్పించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి స్టైల్ ఉంటుంది. ఈ మూవీకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి పోటీగా మన మెగాస్టార్ చిరంజీవి గారు రోసగాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా 7వసారి బాక్సాఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారిపై భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు.
చేసుకోవడం జరిగింది. ఇక ఫైనల్ గా వీరి మధ్య 8వసారి బాక్స్ ఆఫీస్ పోటీ కూడా 1983 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ మూవీ తెరడం జరిగింది అక్టోబర్ 28వ తారీఖున. ఈ మూవీ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నట విశ్వరూపం చూపించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మన మెగాస్టార్ రేంజ్ అమాంతం పెంచేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు ఖైదీ మూవీ. ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా కోదండ రామిరెడ్డి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి వారం రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు లంకె బిందెలు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేక ఫ్లాప్ మూవీగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఇలా 8వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారిపై భారీ విజయాన్ని అయితే నమోదు చేశారని చెప్పుకోవచ్చు ఖైదీ మూవీతో. ఇక ఫైనల్ గా ఇప్పటిదాకా చెప్పినటువంటి బాక్స్ ఆఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చినటువంటి క్లాస్ ఏదో, అలాగే మీ ఫేవరెట్ అభిమాన హీరో ఎవరు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.